హాయ్ నమస్కారం అండి, బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఇవాళ మీకు ఇడ్లీలోకి పుట్నాల పప్పు ఎండు కొబ్బరితో పసందైన ఇడ్లీ పచ్చడి చెప్తాను. మీకు అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే పుట్నాల పప్పు ఒక గ్లాస్ నేను తీసుకున్నాను, ఒక గ్లాస్ చాలు. ఎండు కొబ్బరి మొక్కలు ఇలా 10 తీసుకున్నాను, చూడండి 10 తీసుకున్నాను. పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేయండి. చింతపండు 2 చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఉప్పు తగినంత, పోపుకి కావాల్సిన సామాన్లు కూడా నేను సిద్ధం చేసుకున్నాను. పోపు కూడా వేయించేసుకున్నాను. పచ్చిశనగపప్పు 1 స్పూను, మినపప్పు 1/2 స్పూను, జీలకర్ర ఏమో కొద్దిగా అండి, ఆవాలు కొద్దిగా, కరివేపాకు 2 రూపాయలు. ఆవాలు మరీ ఎక్కువ వేసే కానీ చేదు వస్తుంది కదా. పుట్నాల పప్పు ఎండు కొబ్బరితో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ జారు వేసుకొని 1/2 గ్లాసు ఇలా నీళ్లు పోసుకొని, 1/2 గ్లాసు నీళ్ళు చక్కగా పోసుకొని మీరు మొత్తం గ్రైండ్ చేసేయండి మెత్తగా. పోపు కూడా కొద్దిగా వేసి గ్రైండ్ చేయండి. కొంచెం పోపు పక్కన పెట్టుకోండి, సారం తగలటం కోసం. కొంచెం మిక్సీలో పట్టండి, కొంచెం పక్కన పెట్టుకోండి. పోపు ఇదే పోపుని ఇలా 50-50 చేసుకోండి చక్కగా. కొంచెం అది కొంచెం ఇది చేస్తే మొత్తం మెత్తగా అయిపోదు, ఓకేనా? మొత్తం మెత్తగా అవ్వకుండా కొంచెం పోపు కనిపిస్తుంది, కొంచెం ఇది అవుతుంది. అలా చేసుకుని ఆ తర్వాత ఈ పచ్చడి జాల్లో నుంచి తీసి మిగిలిన పోపులు కలపండి. పసందైన ఇడ్లీ చట్నీ మీకు కావాల్సిన రుచిగా టేస్ట్గా వెంటనే అయిపోతుంది. చాలా టేస్ట్. కొంచెం నీళ్ళగా చేసుకోవచ్చు, కొంచెం గట్టి చట్నీలా చేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకున్నా కూడా రుచి అమోఘం. మామూలు కొబ్బరితోనే చేకలు, పచ్చి కొబ్బరితోనే, ఎండు కొబ్బరితో కూడా తేలిగ్గా చేసుకుంటే ఒక 6 రోజులు 6-7 డేస్ వచ్చేస్తుంది. కాకపోతే మిక్సీలో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఓకేనా? అందరూ ఇలా చింతపండు కూడా నీట్గా ఒలుచుకోండి, ఆ పుల్లలు కాడలు అవన్నీ లేకుండా, ఎందుకంటే నోటికి అడ్డం పడకుండా. చేసేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా ఆ పావుగంట కష్టపడితే అరగంట మనకి వంటల్లో నీట్గా వస్తుంది. పిల్లలు కూడా పెద్దలు కూడా ఈజీగా ఇష్టంగా తింటారు, ఓకేనా? మీరు ఇలా చేసుకోండి. జారు పట్టాక ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. అండ్ మీకు హెల్త్ టిప్స్ ఇస్తాను కదా, ఇప్పుడు హెల్త్ టిప్ ఇస్తాను చూడండి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 10,000 అడుగులు 1000 అడుగులు చెప్తారు కదా, 10,000 అడుగులు వేయాలి. అంత వేయలేని వాళ్ళు ఒక 2,000 అడుగులు 1000 అడుగులైనా వేయండి. వేసేయడానికి కూడా 8 షేప్ అంటారు, ఆ షేప్లో నడవాలి. అక్షరం ఆల్ఫా నెంబర్లో 8, ఆ 8 లాగా తిరగమంటారు. పెద్ద వయసు వాళ్ళు అక్కర్లేదు అవన్నీ, మామూలుగా వాకింగ్ చేయండి. కొంచెం దూరమైనా వెళ్ళండి, మళ్ళీ కొంచెం దూరం వెనక్కి రండి. కంపల్సరీ వాటర్ బాటిల్ పెట్టుకోండి, ఎండాకాలం కాబట్టి. చల్లబడ్డాకే వెళ్ళండి, ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నేను కొత్తగా పెట్టాను, సరిగ్గా చెప్తానో లేదో కూడా నాకు తెలీదు, బట్ మీ అందరి కోసం నేను ఇలా మంచిగా ఈజీగా చేసుకునే ఐటమ్స్ చెప్తాను. అండ్ ప్లీజ్ బ్లెస్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్. హాయ్ నమస్తే అండి. ఇందాక అన్ని మిక్సీ పట్టాను కదా, ఇలా చూడండి పోపుని చక్కగా కలిపాను. కొంత పోపు నేను మిక్సీలో ఆడాను, మీకు అప్పుడు రుచికి వస్తుంది. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, అది గారెలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, పూరీలో కూడా కొంచెం నంచుకోవచ్చు. ఇలాగా వేసుకున్నప్పుడు కొంచెం నీళ్లు కలుపుకొని వడ్డించుకున్నారనుకోండి, ఇంకా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ అతి ముఖ్యమైన అందరికి ఇష్టమైనది ఏంటి? మైసూర్ బజ్జీ. అందులో కూడా ఇది వేసుకోవచ్చు. ఆలు బోండా, మైసూర్ బజ్జీ అన్నిట్లో వేసుకోవచ్చు. దీంతోపాటు ఉల్లి చట్నీ, టమాటో చట్నీ లేదా కొంచెం సాంబార్ ఉంటే ఆరోగ్యం సూపర్. మిరియాల చారు ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను ఒక 2 డేస్లో. నెక్స్ట్ ఇలా చక్కగా చేసుకుని మీ వాళ్ళకందరికీ ప్రేమగా, మీ అమ్మకి, నాన్నకి, మీ భర్తకి, పిల్లలకి ఎవరు కొట్టించుకున్నా వాళ్ళ అమోఘమైన రుచితో తింటారు. అలాగే చక్కగా పిల్లల బాక్స్లో కూడా దోశలు, ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ అన్నిట్లో కూడా ఈ చట్నీ బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎంతో చక్కగా. ఇలాగ మిక్సీ పట్టేసాం, ఇలా మిక్సీ అంతా ఖాళీ చేసేసాం, నీట్గా తీసుకున్నాం. మీరందరూ చక్కగా వేసుకుని, ఎండు కొబ్బరితో చేశాను ఇది, ఓకేనా అండి? ఆ కొబ్బరితో కాదు, ఎందుకంటే ఆ కొబ్బరితో కొంచెం కూరాలి అవన్నీ చేయాలిగా, కొంచెం కష్టం అనిపించి ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఎండు కొబ్బరితో కూడా అందరూ చేస్తారని మీకు తెలుసు కదా. మీరు ఎలా చేసుకున్నారు, మీరు కూడా చేసుకుని మరి నాకు చెప్తారా? మేము మీ సబ్స్క్రైబ్ కోసం వెయిట్ చేస్తాం. నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోరా? ఇది ఫస్ట్ టైం పెట్టాను, ఎలా పెట్టాలో తెలియట్లేదు. ఒక వీడియో కూడా బ్లాక్ అయిపోయింది, అది తప్పు తీశాను. నాకు తెలియదు, దేవుడిదే కదా అనుకున్నాను. అలా కూడా చేయకుండా నాకు అసలు ఏం తెలిసావు నా మొహం. సరే అదంతా వదిలేండి. మీరు ఏమన్నా చక్కగా చేసుకుని మంచిగా ఎలా వచ్చిందో నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు చెప్తారు కదా, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీరు చెప్పండి. ఇంకో విషయం మీకు మళ్ళీ ఒక హెల్త్ టిప్ చెప్తానగా, ఇప్పుడు చెప్తా వినండి. తేనె హనీ, ఓకేనా? అందులో నిమ్మకాయ, వేడి నీళ్ళలో నిమ్మకాయ 2 చుక్కలు వేసుకుని తేనె కలుపుకొని తాగితే వెయిట్ లాస్, అంటే పొట్ట తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అంటారు కదా. నాకైతే అంతగా తగ్గలేదు, తగ్గచ్చు కూడా, బికాస్ హనీ ఈజ్ యాంటీబయాటిక్, అందులో జింజర్ అవి వేస్ట్ చేస్తారు. అలా తగ్గకపోతే కనుక
నీకు ఇంకో మార్గం ఉంది. పొద్దున్నే లేచి కొంచెం అంటే హార్ట్ పేషెంట్స్ వాళ్ళు చేయకూడదండో, నడువు నొప్పి హార్ట్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు జస్ట్ ఇలాగంటే పుషప్స్ ఇవ్వండి. అంటే ఇలా వంగుని లేచి అలా చేస్తూ ఉంటే, ఎన్నో కాదు 5, 6 ఎక్కువ చేయకండి, మళ్ళీ ప్రతిదానికి హార్ట్తో లింక్ అయి ఉంటుంది. అలా చేస్తూ పొద్దున్నే కొంచెం హనీ వేసుకొని ఇలా నిమ్మకాయ తాగితే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా అండి. పెద్దవాళ్ళు ఇవన్నీ చేయకండి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చేయండి. మీకు ఈ పచ్చడి బాగుంది అని అనుకుంటున్నాను. చెప్పాను కదా, దోశ, ఇడ్లీ, గారె, వడ, మైసూరు బజ్జీ, పూరి, చపాతీలో కూడా నంచుకోవచ్చు. అన్నిటికీ అన్నీ అక్కలా ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండి. నమస్కారం.